హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యములో కీర్తనలు 26 అధ్యాయము 3వ వచనాన్ని చదువుతుంది. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి చదివిన లేఖన భాగం కీర్తనలు 26 అధ్యాయం 3వ వచనం. నీ కన్నుల ఎదుట నా కృపను నీ కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. ఇలా మానవులేడల దేవుడు చూపించే కృప ఎల్లప్పుడూ మన కన్నుల ఎదుట ఉన్నప్పుడు మనము తగ్గించుకొని ఉపేక్షించుకొని ప్రభు వైపు చూస్తూ ప్రభు యొక్క మార్గంలో భయభక్తులతో నమ్మకముగా ఆయనను వెంబడించగలం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదో గ్రహిస్తున్నాం. దైవజనుడైనటువంటి దావీదు తన జీవితంలో అతి సామాన్యమైన స్థితి నుండి అత్యధికమైన స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని కృప అని తాను గ్రహించినప్పుడు ఎల్లప్పుడూ తను ఎంత ఉచ్చ స్థితికి ఎదిగిపోయినా అధికారంలోకి వచ్చిన అధికారంతో కూడినటువంటి రాజరికంతో కూడిన జీవితం, రాజవస్త్రాలు, గొప్ప ఆధిక్యత తను దొరికిన దేవుని కృపను తాను మర్చిపోవట్లేదు. ప్రియస్ దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, అందుకే ఎల్లప్పుడూ ఆయన కృపను మన కన్నుల ఎదుట మనం ఉంచుకోవాలని. అలా ఉంచుకున్నప్పుడు మనల్ని మనం హెచ్చించుకోలేము, మనల్ని మనం ఉపేక్షించుకుంటాం, విధేయులుగా ఉంటాం, ప్రభువుని వెంబడిస్తాం, ప్రభు ఎడల భయముతో భక్తితో జీవిస్తాం. అలాంటి జీవితము దేవుడు మనకు అనుగ్రహించినట్లు అలాంటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవానికి వందనాలు. నీ దాసుడు నీ యొక్క కృపను తన కన్నుల ఎదుట ఉంచుకున్నాడని చూస్తున్నాం. అందుకే తాను ఎంతగానో తాను తగ్గించుకొని ఉపేక్షించుకొని 2వ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం నుండి చూస్తుంటే అతడు నీ సన్నిధిలో పలికిన మాటలు ఎంతో విలువైనవి. అలాగను మా జీవితాల్లో మేము ఉండగలటకు, వాక్యం వినే వారందరూ ఉండగలటకు సహాయం చేయమని, వాక్యమును ముద్రించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా